అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలంటే ఫేజ్ 2 భూ సమీకరణ తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రైతులకు తెలిపారు. నిన్న సాయంత్రం రాజధాని రైతు కూలీలతో ఉండవల్లి నివాసంలో చంద్రబాబు సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అభివృద్ధిపై రైతుల అపోహలకు సవివరంగా సమాధానాలిచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో చట్టం చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని అవసరాలకు అదనంగా భూమిని సమీకరించాల్సి ఉంటుందని వివరించారు. గతంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 5,000 ఎకరాల భూసేకరణ చేస్తే అంతెందుకని చాలా మంది ప్రశ్నించారని, ముందు చూపుతో అంత భూమి సేకరించబట్టే నేడు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పెద్ద పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి అక్కడ భారీ ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. అక్కడ చుట్టుపక్కల భూముల ధరలు పెరిగి రైతులకు మేలు చేకూరిందని అన్నారు. అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరమన్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా వారికి నష్టం కలిగేలా ఏ కార్యక్రమం నిర్ణయం ఉండదన్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కానీ కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రతో ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఇక మే 2న ప్రధాని అమరావతి సభపై నిన్న కూటమి పార్టీల నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేస్తున్న మంచి పనుల గురించి వివరించే బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకున్నా ఎన్ని ఇబ్బందులున్నా అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఎలాగైతే ఉండాలో రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాజధాని ఉండాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టే 2014 నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, ఇదే తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధాని నగరాల నుంచే 70% ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. దేశంలోని 7 బెస్ట్ యూనివర్సిటీలు అమరావతిలో రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ఇప్పుడు అమరావతి అన్స్టాపబుల్ అంటూ వ్యాఖ్యానించారు. విట్ అమరావతి, ఎస్ఆర్ఎం అమృత్ వంటి సంస్థలు ఇప్పటికే ఉండగా త్వరలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా ఇన్నోవేషన్ సెంటర్ రాబోతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి నిన్న విఐటి అమరావతి యూనివర్సిటీలో నిన్న నిర్వహించిన వి లాంచ్ ప్యాడ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 కొత్త హాస్టల్ బ్లాక్లను ప్రారంభించారు. ప్రపంచ అత్యుత్తమ సంస్థలను, విజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడతానని అందిపుచ్చుకోండి అంటూ ఉత్సాహపరిచారు. ఇక మంత్రి కందుల దుర్గేష్, విట్ ఛాన్సలర్ జి విశ్వనాథన్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. విట్ అధినేత విశ్వనాథన్ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలితతో కలిసి పనిచేశారన్నారు. 2014లో తనను కలిసి అమరావతిలో విట్ ఏర్పాటుకు అనుమతి కోరారని అన్నారు. ఆయన 200 ఎకరాలు అడగ్గా 100 ఎకరాలు ఇచ్చానని, వారికి మరింత భూమి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు. రాబోయే 7 ఏళ్లలో 50,000 మంది విట్లో చదివేలా అభివృద్ధి చేసే బాధ్యత యాజమాన్యం తీసుకోవాలన్నారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో విట్ ఉండడం మనకు గర్వకారణమని, విట్ విద్యా సంస్థలో మన అమరావతి విట్ నంబర్ 1గా ఉండాలన్నారు. పద్మ పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి భవన్లో కన్నుల విందుగా ఈ కార్యక్రమం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వారిలో 71 మందికి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేయనున్నారు. ప్రముఖ వైద్యుడు దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాలను అందుకోగా, ఇక సహస్రావధాని మాడుగుల నాగపణి శర్మ, కళారంగంలో మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించారు. మొత్తం 7 తెలుగు వారికి ఈ ఏడాది పద్మ పురస్కారాలు లభించగా, వారిలో తొలి విడత 4 అవార్డులను అందుకున్నారు. 5 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణను ప్రశంసాపత్రంతో పేర్కొనగా, డి నాగేశ్వరరెడ్డిని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని, వైద్య పరిశోధనలో అనేక విజయాలు సాధించిన వైద్యుడని కొనియాడారు. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు, బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులతో అశోక హాల్ కళకళ్లాడింది. బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తుండగా ఆయన సతీమణి వసుంధర, సోదరి నారా భువనేశ్వరి, ఏపీ మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, ఎంపీ భరత్, ఆయన సతీమణి తిలకించారు. ఇక పురస్కారాలు అందుకున్న వారిలో సినీ నటులు శేఖర్ కపూర్, అజిత్ కుమార్ ఉన్నారు.
సుజుకి కంపెనీ అధినేత ఒసాము సుజుకి, ప్రముఖ గాయకుడు పంకజ్ దాస్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్ నాయర్ దివంగతులైనందువల్ల వారి కుటుంబ సభ్యులు పురస్కారాలను స్వీకరించారు. 2 ప్రధాన నగరాలు, 2 పట్టణాలు, ఒక నగర పంచాయతీలో టీడీపీ కూటమి పాగా వేసింది. విశాఖ, గుంటూరు నగరాల మేయర్ స్థానాలను, కుప్పం, తుని మున్సిపల్, పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్ పిల్లా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికకు సోమవారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కూటమి అభ్యర్థిగా పీలా పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో పీలా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనకు ధృవీకరణ పత్రం అందజేసి మేయర్గా ప్రమాణం చేయించారు. గుంటూరు కార్పొరేషన్ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో కూటమి తరపున కోవెలమూడి, వైసీపీ అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో 57 స్థానాలకు గాను వైసీపీకి 47, టీడీపీకి 8, జనసేనకు 2 వచ్చాయి. గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నుంచి 16 మంది కార్పొరేటర్లు టీడీపీలో, మరో 4 జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం 30కి చేరింది. ఎంపీ, కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 2 వైసీపీ ఎమ్మెల్సీలు, 1 టీడీపీ ఎమ్మెల్సీ సహా 61 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కోవెలమూడికి 34, వైసీపీకి 27 ఓట్లు వచ్చాయి. కోవెలమూడి 7 ఓట్ల మెజారిటీ గెలుపొందినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ ప్రకటించారు. ఈ మేరకు డిక్లరేషన్ ఫామ్ ను అందజేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. జాతీయ ఎస్సీ కమిషన్ సైతం వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక, చేసిన సిఫార్సుల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని అన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమ్లపాటి రవితో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు పరిసాద్ సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదన వినిపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదన్నారు. ఎస్సీ ఉపకులాల వెనుకబాటుతనంపై శాస్త్రీయ అధ్యయనం జరపలేదన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజాబాహుళ్యంలో ఉంచలేదని, ప్రజల నుంచి అభ్యంతరాలు కోరలేదని అన్నారు. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సైతం సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఏకసభ్య కమిషన్ను నియమించడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వద్ద నుంచి పొందేందుకు ప్రయత్నం చేశారా అని పిటిషనర్ను ఆరా తీసింది. నివేదికను పరిశీలించకుండానే ఎస్సీ వర్గీకరణకు కారణాలు పేర్కొనలేదని ఎలా చెబుతారని నిలదీసింది. నివేదిక పొందేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే హడావుడిగా హైకోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. రెవెన్యూ శాఖ తీరు మారడం లేదు. ఏ మాత్రం పాలన అనుభవం లేని వారిని, రెవెన్యూ, భూముల చట్టాలపై కనీస అవగాహన లేని వారిని తీసుకొచ్చి మండల తహసీల్దార్లుగా నియమిస్తోంది. కూటమి సర్కారు వచ్చిన కొత్తలో ఒకే దఫా 280 మందికి అవకాశం కల్పించగా అది పెద్ద తప్పని తేలింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని చెప్పిన రెవెన్యూ శాఖ ఆచరణలో మాత్రం మళ్లీ అదే తప్పులు చేస్తుంది. తాజాగా 5 జిల్లాల పరిధిలో రీసర్వే డీటెయిల్గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లలో కొందరికి ఏరికోరి తహసీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఆయా జిల్లాల పరిధిలో రెగ్యులర్ రెవెన్యూ డీటీలు ఉన్నా వారిని పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం, అవగాహన లేని రీసర్వేలోని అధికారులను అడ్హాక్ తహసీల్దార్లుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 679 మండలాలున్నాయి. ప్రతి మండలానికి తహసీల్దార్ ఉండాలి. మండల మెజిస్ట్రేట్ బాధ్యతలు కూడా ఆ పోస్టుకున్నాయి. సిబ్బంది కొరత వల్ల కేవలం 399 మండలాల్లోనే రెగ్యులర్ తహసీల్దార్లు ఉన్నారు. ఇక ఈ పరిస్థితుల్లో రెవెన్యూలోనే డిప్యూటీ తహసీల్దార్లను ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా నియమిస్తూ ఉంటారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 120 మంది రెవెన్యూ డీటీలే ఆ పోస్టులో ఉన్నారు. మిగిలిన 160 మండలాలకు రీసర్వే డీటీలుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్లే అడ్హాక్ తహసీల్దార్లుగా కొనసాగుతున్నారు. కొందరు అధికారులు వీరిని ఏరి కోరి ఆ పోస్టులో కూర్చోబెట్టారు. ఇటీవల రీసర్వే డీటీల సమావేశంలో వారి పనితీరుపై సీసీఎల్ఏ జయలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రీసర్వే పని సరిగా సాగడం లేదని, రైతుల పిటిషన్లను సరిగా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. పని చేయని వారిని సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం 650 మండలాల్లో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. డిఎస్సికి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్లో ఎంపీసీ చదివి, బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలనేది అర్హతగా నిర్ణయించారు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదు. అయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ చదివిన వారికి మాత్రం ఆ పోస్టుకు అర్హత కల్పించారు. ఇక బీసీఏ మొత్తం కంప్యూటర్స్ పైనే ఉంటుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఉండవు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ ఉంటుంది. కెమిస్ట్రీ లేదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైతే బీసీ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. ఇక బీఎస్సీ చదివే వారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివే వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా బీసీ అభ్యర్థులకు గణితం, ఫిజిక్స్, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే తమకు ఏడాది సమయం పట్టిందన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చల అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. గడిచిన ఏడాదిన్నర కాలం పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి సరిపోయిందని, ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా చేస్తారన్నారు. కేసీఆర్ మాదిరిగా లాంచింగ్, క్లోజింగ్ స్కీమ్లు, షోపుట పథకాలు తన వల్ల కాదని, ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులకు అందే వరకు పనిచేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని, ఎన్నికలకు 6 నెలల ముందు వీటిపైనే చర్చ జరుగుతుందని చెప్పారు. తాను కక్ష సాధింపు చర్యలకు దిగబోనని స్పష్టం చేశారు. కేటీఆర్ మీద కేసు, ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులన్నింటిపైన విచారణ చట్ట పరిధిలోనే జరుగుతుందని అన్నారు. తాను చట్ట ప్రకారమే పనిచేస్తానని, కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించి అరెస్టులు చేయించబోనని చెప్పారు. బీఆర్ఎస్ కు 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన ప్రజలు తమకు 10 ఏళ్లు ఇస్తారని అన్నారు. కేసీఆర్ నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దని, 10 ఏళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారని, ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమైందని, అవినీతి, కమిషన్ల కక్కుర్తి, అసమర్థతే కాళేశ్వరం కూలిపోవడానికి కారణమనడంలో సందేహం లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 181,000 కోట్లు నీటిపారుదలపై ఖర్చు చేసి 1 ఎకరాకు నీరివ్వలేదని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీటి కేటాయింపులుంటే విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ సంతకం చేసింది కేసీఆర్ అని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ట్రైబ్యునల్ను ఆశ్రయించామని తెలిపారు. పేదలకు ఉపయోగపడాలనే సంకల్పంతో రాష్ట్రంలో 3 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. 4 ఏళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, పారదర్శకంగా తిరిగి మూల్యాంకనం చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు షాక్ తగిలింది. వారు అఫిడవిట్లో అబద్దాలు చెప్పడంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినందుకు పిటిషనర్లకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది. ఈ పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు పత్రాలు సమర్పించడంపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి రైల్వే ఉద్యోగి కె ముత్తయ్య, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ నాగేష్ భీమపాక ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపున పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మూటగూడి రాహుల్ అనే అభ్యర్థికి వచ్చిన 329 మార్కులను 192కు తగ్గించి తప్పుడు మార్కుల షీట్ను కోర్టుకు సమర్పించారన్నారు. ఆ అభ్యర్థి ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, కోర్టుకు రాలేదని, టీజీపీఎస్సీ కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అలాంటి తప్పుడు డాక్యుమెంట్ను ప్రమాణపూర్వకంగా సమర్పించే అఫిడవిట్లో ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్లు తప్పుడు పత్రం ఆధారంగా కోర్టు ఎదుట అబద్దాలు చెప్పినట్టు స్పష్టమవుతోందని తెలిపింది. పిటిషనర్లకు 20,000 జరిమానా విధించింది. తప్పుడు డాక్యుమెంట్పై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. కర్రగుట్టలో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ టీఆర్జీ, బస్సు ఫైటర్స్, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. అటు కర్రగుట్టలో హిడ్మా నేతృత్వంలోని పిఎల్జీఏ 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల నక్సల్స్ కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. హిడ్మాతో పాటు బసీదేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని వెల్లడించారు. దీంతో 1-2 రోజుల్లో భారీ ఎన్కౌంటర్కు అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు 8వ రోజైన నిన్న కూడా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా ఈ నెల 24న జరిగిన ఎన్కౌంటర్లో పిఎల్జీఏ బెటాలియన్కు చెందిన 3 మహిళా నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హంగి, సింటూ, శాంతిగా గుర్తించారు. ఈ ముగ్గురిపైన 8 లక్షల చొప్పున 24 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో న్యాయాధికారులుగా అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్లో చేరే అభ్యర్థులకు తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ కేడర్ రూల్స్ 2023 ద్వారా ఉర్దూను మినహాయించారని పిటిషనర్ మహమ్మద్ షాజాద్ హుస్సేన్ లేవనెత్తిన వాదనను జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మహెస్తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. పరీక్షల్లో ఉర్దూను మినహాయించలేదని, తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలన్న నిబంధనను చేర్చామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. జూన్ 2023లో అమల్లోకి వచ్చిన నియమాల ప్రకారం తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగులో ప్రావీణ్యం ఉండాలి. అయితే తన విద్యాభ్యాసం మొత్తం ఉర్దూ మీడియంలోనే జరిగిందని, కావున నియామకాల్లో ఉర్దూలో ప్రావీణ్య నిబంధన కూడా చేర్చాలని పిటిషనర్ కోరారు. ఉర్దూ భాష తెలంగాణ సంస్కృతిలో భాగమని, తెలంగాణ అధికార భాషల చట్టం 1966 ప్రకారం ఉర్దూ 2వ అధికార భాషగా గుర్తింపు పొందిందని తెలిపారు. పిటిషనర్ వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్ను ముగిస్తున్నట్టుగా తెలిపింది. పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవుగా 1-2 రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10th వార్షిక పరీక్షలు జరగగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి మార్కుల మెమోలో కొత్త మార్కులు చోటు చేసుకోనున్నాయి. ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ గా ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ క్యాడర్ మరోసారి 2 వర్గాలుగా చీలింది. ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కొలుకుపూడి ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా, దేవదత్ టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నడుస్తాం, కానీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు వెళ్లేది లేదని దేవదత్ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. మే 2న జరిగే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మోదీ సభను జయప్రదం చేస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొలుకుపూడి నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ నేతలు బహిష్కరించారు. ఎమ్మెల్యే వర్సెస్ దేవదత్ అన్నట్లుగా తిరువూరు రాజకీయం నడుస్తుంది. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని అమరావతి కార్యక్రమం అనంతరం మరోసారి టీడీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లాలని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమ దేశంపై భారత్ సైనిక దాడి తథ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడి చేసే అవకాశాల గురించి పాక్ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని, అందుకే తమ దళాలను బలోపేతం చేసుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్న ఆయన, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను వాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాము తమ మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలు, చైనాను సంప్రదించామని, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు పరిస్థితుల గురించి వివరించామని చెప్పారు. అరేబియన్ గల్ఫ్లోని కొన్ని మిత్ర దేశాలు తమతో పాటు భారత్తో కూడా మాట్లాడాయని తెలిపారు. అమెరికా మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత కాసేపటికి ఆయన మాట మార్చారు.
పాక్పై భారత్ దాడి తథ్యమనే మాటే తాను అనలేదని పాకిస్తాన్కు చెందిన సమాజ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా ఉందని, దీనికి సంబంధించి వచ్చే 2-3-4 రోజులే అత్యంత కీలకమని మాత్రమే తాను అన్నానని, ఈ 4 రోజుల్లో ఏం జరగకపోతే ప్రమాదం తప్పినట్టే అన్నానని వెల్లడించారు. ప్రమాదం అయితే స్పష్టంగా ఉంది, కానీ అది తథ్యమని తాను చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. చుట్టుపక్కల దేశాలు ఈ ముప్పును తప్పించడానికి ప్రయత్నిస్తున్నాయని, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే పరిస్థితి వస్తే ఎలాంటి యుద్ధ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పాక్ 100% సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. భారత భద్రతా సంస్థలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పీఓకేలోని కెల్, సర్ది, దుగ్నియల్, ఆత్మకం, అలాగే జురాలిపా, పచ్పన్, ఫార్వర్డ్ కౌతా, కొట్లి వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లుగా నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ప్యాడ్స్ పనిచేస్తాయి. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులున్నారని, వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. ఇక పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ పాక్ల ఉద్రిక్త వాతావరణం ఈ రెండింటి మధ్య నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది. అందమైన పైన్ చెట్లు, ఆకర్షించే ప్రదేశాలతో మినీ స్విట్జర్లాండ్ గా గుర్తింపు పొందిన పహల్గామ్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలిగొన్న తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు. లిద్దర్ నది ఒడ్డున ఉన్న ప్రముఖ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. అలాగే అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటల్స్ కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. పహల్గామ్లో ఆంక్షలు ఎత్తివేశారని తెలుసుకుని శుక్రవారం ఇక్కడికి వచ్చినట్లుగా కోల్కతా నుంచి వచ్చిన జయదీప్ ఘోష్ అనే పర్యాటకుడు తెలిపాడు. మార్కెట్తో పాటు ఇంకా కొన్ని దుకాణాలు మూసి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ మొత్తం సాధారణంగానే ఉందన్నారు. కాల్పులు జరిగిన బైసరన్ లోయ ప్రాంతాన్ని మినహాయించి మిగతా అన్ని ప్రదేశాలను చూశామన్నారు. ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక ప్రజలు మాకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల దాడికి ముందు పహల్గామ్కు రోజుకు 3000 నుంచి 5000 మంది పర్యాటకులు వచ్చేవారని అన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మన నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. వాయుసేనకే పరిమితమైన రఫేల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత్ నేవీకి కూడా అందనున్నాయి. నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 63,000 కోట్ల రూపాయల విలువైన మెగా డీల్పై ఇరు దేశాలు నిన్న సంతకాలు చేశాయి. ఇది ఇరు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందం. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె స్వామినాథన్ పాల్గొన్నారు. స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లు రాఫెల్ జెట్లను మోహరించేందుకు ఫ్రాన్స్ రక్షణ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ఈ విమానాలు కొనుగోలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొనుగోలుకు ఆమోదం తెలిపిన 3 వారాల్లోనే ఈ డీల్ కుదిరింది. ఇక ఒప్పందంలో భాగంగా భారత నౌకాదళానికి 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లతో కూడిన మొత్తం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను డసాల్ట్ ఏవియేషన్ 37 నుంచి 65 నెలల్లోగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. అంటే 2031 నాటికి ఈ 26 యుద్ధ విమానాల డెలివరీలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్తో పాటు ఫ్రాన్స్లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. అయితే యూరోపియన్ విద్యుత్ గ్రిడ్లో సమస్య ఉత్పన్నం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈ అంశంపై రెడ్ ఎలక్ట్రికా సంస్థ స్పందించింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. సమస్యకు కారణమేంటనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా వివరించింది. మరోవైపు అక్కడి కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 12:30 దేశంలోని జాతీయ విద్యుత్ గ్రిడ్ నిలిచిపోయినట్లుగా స్పెయిన్ జాతీయ రైల్వే కంపెనీ రెన్ఫే తెలిపింది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలిపింది. విద్యుత్ నిలిచిపోవడంతో వార్షిక మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నిలిచిపోయినట్లుగా సమాచారం. విమానాశ్రయాలు, టెలికమ్యూనికేషన్లపైన ప్రభావం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య పరస్పర టారిఫ్లతో వాణిజ్య యుద్ధం రాజుకుంది.
సుంకాల విషయంలో రెండు దేశాలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించాయి. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. అయితే దీన్ని చైనా తోసిపుచ్చింది. ఇటీవలి కాలంలో వారి మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని తేల్చి చెప్పింది. చైనా అధినేత తన స్నేహితుడంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన ట్రంప్ గత వారం టైమ్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిన్పింగ్ గురించి ప్రస్తావించారు. జిన్పింగ్ ఫోన్ చేశారని, అయితే దీన్ని ఆయన బలహీనతగా నేను చూడడం లేదని అన్నారు. దీనిపై తాను స్పందించాలనుకోవడం లేదన్నారు. ఇక తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని తెలిపారు. అయితే జిన్పింగ్తో ఎప్పుడు మాట్లాడారు, దేని గురించి చర్చించారన్న విషయాలను మాత్రం అమెరికా అధ్యక్షుడు వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా స్పందించారు. తమకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో అమెరికా చైనా దేశాధినేతలిద్దరూ ఫోన్ కాల్లో మాట్లాడుకోలేదు. అంతేకాకుండా టారిఫ్ల అంశంపై ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు కానీ సంప్రదింపులు కానీ జరగడం లేదని జియాకున్ స్పష్టం చేశారు. వీసా అక్రమాలపై అమెరికా కన్నెర చేసింది. ముఖ్యంగా భారత్కు చెందిన దరఖాస్తుదారులు మోసాలకు పాల్పడడంపై విచారణ జరుపుతున్న అగ్రరాజ్యం దీన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు లోతుగా కూడా విచారించనుంది. ఈ క్రమంలో విద్యార్థుల వీసాలతో పాటు పర్యాటకుల వీసాలపైన డేగకన్ను సారించింది. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వారి వివరాలను తన మిత్ర దేశాలైన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలతో పంచుకోనుంది. తద్వారా ఆయా దేశాలు కూడా వీరికి వీసాలు ఇవ్వకుండా వారిని బ్లాక్ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకోనుంది. వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2000 మందికి గత నెలలో అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో ట్రావెల్ ఏజెంట్లు సహా దరఖాస్తుదారులపై విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణను మరింత విస్తరించింది. అమెరికా వీసా అపాయింట్మెంట్ వ్యవస్థతో ఆడుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని దౌత్య కార్యాలయ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థి వీసాల విషయంలోనే అక్రమ అపాయింట్మెంట్లపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే పర్యాటక వీసాల అపాయింట్మెంట్స్లోనూ అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు చెప్పారు. వాటిపై కూడా చర్యలు తీసుకోనున్నామని ఆ అధికారి తెలిపారు. కరోనా అనంతరం దేశవ్యాప్తంగా అన్ని కాన్సులేట్స్లో వీసా దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. చెన్నైలోని కాన్సులేట్లో పర్యాటక వీసా అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం 440 రోజుల నిరీక్షణ కొనసాగుతోంది. 2023 అక్టోబర్, 2024 సెప్టెంబర్ మధ్య ఢిల్లీ దౌత్య కార్యాలయం సహా చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కతా కాన్సులేట్స్ 13,75,000 వీసాలను మంజూరు చేశాయి. వీటిలో 9 లక్షల వీసాలు కేవలం పర్యాటకానికి సంబంధించినవే కావడం విశేషం. ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది.